సార్ బాలకోట గారు నమస్కారం సార్. నమస్తే. సార్ మరి ఏపీ ఎలక్షన్స్ అయితే దగ్గరలో ఉన్నాయి. సో ఎన్నో సంస్థలు సర్వేలు అయితే నిర్వహిస్తున్నాయి. మరి ఏ పార్టీ గెలుస్తుంది? ఏ పార్టీకి ఎన్ని సీట్స్ వస్తాయని చెప్పేసి చాలా సర్వేలు రావడం కూడా మనం చూస్తున్నాం. రీసెంట్‌గా రైజ్ అనే ఒక సంస్థ కూడా సర్వే నిర్వహించింది సార్. ఇందులో చూసుకుంటే టీడీపీ అండ్ జనసేన కలిపి 94 గెలుస్తుందని చెప్తుంది. వైసీపీకి 46. అలాగే వీళ్ళిద్దరి మధ్య టఫ్ ఫైట్ మాత్రం 30 స్థానాలని చెప్తుంది. మరి సర్వే ప్రకారమే రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందా? లేకుంటే ఎలక్షన్స్ నాటికి ఏమన్నా మార్పు చెందే అవకాశం ఉందా? మీ ఒపీనియన్ ఏంటి సార్? సాధారణంగా ఎన్నికల ప్రక్రియలో సర్వేలు జరుగుతాయి. అన్ని సర్వేలని తప్పుపట్టలేం, అన్ని సర్వేలను ఒప్పులు అని చెప్పలేం. అవును. దాదాపుగా సర్వే చేస్తున్న సంస్థల్లో ఎక్కువ శాతం మంది ఆ రాష్ట్ర ప్రజల యొక్క నాడి ఎలా ఉంది, ఓటర్ నాడి ఎలా ఉంది అని ప్రజలకు చెబుదామని ఉద్దేశిస్తే చేస్తాయి. ఇంకా 60 రోజులు ఎన్నికలు ఉన్నాయి. ఈ సర్వేలు కూడా చాలా సులువు అవుతాయి. కాబట్టి ఈ సర్వేల ప్రభావం కూడా ప్రజల మీద ఉంటుంది. వచ్చిన ప్రమాదం ఏంటంటే నిజాయితీగా సర్వేలు చేసి ఓటర్ పర్సన్ కనుక నిజాయితీగా పరిగణలో తీసుకొని దాన్ని ప్రజలకు చేరవేస్తే ఇబ్బంది లేదు. కానీ పెయిడ్ ఆర్టిస్టులలాగా లేదా ప్రభుత్వానికి బంట్రోతులైపోయి కేవలం వేరే వ్యాపకాలతో ప్రజల యొక్క మదిని మార్చాలి, వాళ్ళ ఓటుని ఛిద్రం చేయాలని చేసే సర్వేలు మూలాన మాత్రం ప్రజాస్వామిక ఎన్నికల్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఓకే. సరే, ఇప్పుడు మీరు అన్నట్టుగా జనసేన తెలుగుదేశం పార్టీకి 94, వైసీపీకి 47, అవును, టఫ్ 35. అంటే ఒక విధమైన ఒక సందిగ్ధమైన పరిస్థితి. నీకు ఏ పార్టీ అయినా అధికారంలో రావడానికి 175 అధికారంలో రావాలంటే 88 కావాలి. అవును. 88 అంటే 94 తెలుగుదేశానికి వచ్చింది. అంటే 6 స్థానాలు అధికంగా వచ్చినాయి. అవును. అంటే 6 స్థానాలు లేకపోతే మళ్ళీ వైసీపీ వస్తుందని అర్థం. కేవలం 6 స్థానాలు. అంటే వాళ్ళ సర్వే వాళ్ళకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక క్లిష్టమైన పరిస్థితి కనిపించి ఉంటుంటుంది. ఇప్పుడు వాతావరణం అలాగనే ఉంది. ఇప్పుడు ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే అధికార పార్టీ వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఉన్నారు. అబ్బాయి నేను మిమ్మల్ని కొడుతున్నాను అబ్బాయి అని చెప్తున్నాడు, నేను మిమ్మల్ని తిడుతున్నాను అబ్బాయి అని చెప్తున్నాడు, నా తీరు ఇదే అని చెప్తున్నాడు. చాలా స్పష్టంగా చెప్తున్నారు ప్రజలకి. అరే జగన్మోహన్ రెడ్డితో పెట్టుకుంటే కష్టం రా, ఎవరినైనా సరే లేపేస్తారు, సమస్య లేదు. జగన్మోహన్ రెడ్డి అంటేనే ఆ ధోరణి వచ్చేసింది. ఇటు ప్రతిపక్ష పార్టీలు అనేసరి జనసేన తెలుగుదేశం కలిసినాయి, ఓకే కలిసినాయి. మరి మొన్న ఏంటి వాళ్ళు అట్ట అనుకున్నారు, వాళ్ళ నాయకుడు ఏంటి అట్ట మాట్లాడాడు, మొన్న ఏదో 2 సీట్లు ప్రకటిస్తే మళ్ళీ 2 సీట్లు ప్రకటించారంటే ఏంటి, ఈ పొత్తు నిలిచేనా కలిసేనా ఏంటి పరిస్థితి, మరి వీళ్ళిద్దరితో పాటు ఇంకేమైనా పార్టీ వస్తుందా, వస్తే అది ఎప్పుడు వస్తుంది అని కొద్దిగా సందిగ్ధమైన వాతావరణం ఉంది. ఈ సందిగ్ధమైన వాతావరణానికే ఆ 30 స్థానాలు నిదర్శనం అనమాట. అందుకని ప్రజలకి ఏంటంటే 60 రోజుల ఎన్నికల్లో ఒక స్పష్టమైన సంకేతం వెళ్ళిపోవాలి అసలు ఈ పార్టీ, ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా, అధికార పార్టీ నుంచే కూడా ప్రతిపక్ష పార్టీ నుంచి కూడా ఇదిగో మేము ఇంతమందిమి అని చెప్పేసి ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చి ప్రజా నినాదాలతో ముందుకు వెళ్తే చాలా స్పష్టమైన ఫలితాలు వస్తాయి. కానీ ఒక మాట చెప్తున్నాను, 175కి 175 వస్తాయి అన్న వైసీపీ పార్టీ మొన్న 4 ఏళ్ల క్రితం 151 స్థానాలు గెలిచిన వైసీపీ పార్టీ 47కి వచ్చిందంటే అర్థం ఏంటి, దాదాపుగా ఓటమి అంచులో ఉందని అర్థం. అవును. మీరు 23 వచ్చిన తెలుగుదేశం పార్టీకి 97 లెక్క వేయటం వేరు, 151 వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు 47కి వచ్చారంటే దాదాపుగా ఓడిపోతున్నట్టు అర్థం. పైగా ఆయన బటన్ ఎక్కి ఎంత ఇచ్చానని చెప్తున్నాడు, 2,55,000 కోట్ల రూపాయలు నేను ఇచ్చానని చెప్తున్నాడు. వాలంటీర్లు పెట్టుకున్నాడు, సచివాలయ సెక్రటరీలు పెట్టుకున్నాడు, నేను హామీలని ఎన్నికల హామీలని 99.5% నేను అమలు చేశానని చెప్తున్నాడు. ఆయన మేనిఫెస్టో బైబిల్ అంటున్నాడు, ఖురాన్ అంటున్నాడు, భగవద్గీత అంటున్నాడు, ప్రజలను రెచ్చగొడుతున్నాడు, సిద్ధం 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 అంటున్నాడు. ఆ పరిస్థితికి వచ్చింది. అంటే రేపటి ఎన్నికలో గెలుపు ఓటముల సంగతి పక్కన పెట్టేసేసి రేపు ఎన్నికలు మాత్రం మాలాంటి వాళ్ళని భావించే పరిస్థితి అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తలరాతకు సంబంధించిన ఎన్నికలుగా మారిపోయింది. అంటే రేపు ఎన్నికల్లో గన మార్పు జరగకపోతే, మార్పు దిశగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లు వేయకపోతే ఆంధ్ర రాష్ట్రం చాలా దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోతుంది. ముందు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కాదు, అసలు భద్రత సంగతి ఏంటి, ఇళ్లల్లో ప్రజలు బతుకుతారా,
లేదా ఎవడన్నా ప్రశ్నిస్తే రోడ్డు మీదకి తెచ్చి నరికి చంపుతారా అనే పరిస్థితి వచ్చేస్తుంది. మొన్న విశాఖపట్నం ఎంఆర్ఓ పరిస్థితి ఏంటి? అవును. చంపేశారు కదా. ఇప్పుడు మద్యం ధరల మీద మాట్లాడిన ఓంప్రకాష్ ఏమైపోయాడు తెలియదు. అసలు ఆత్మహత్య చేసుకుంది తెలియదు, చంపింది తెలియదు. మీకు 70 సంవత్సరాల రంగనాయకం పరిస్థితి ఏంటి? 70 ఏళ్ళు అమ్మ, ఒక వృద్ధురాలు వాట్సాప్లో మెసేజ్ పెట్టినందుకు అరెస్ట్ చేశారు కదా. అవును. మరి కోడికత్తి సీన్ పరిస్థితి ఏంటి? 5 సంవత్సరాలు 5 మాసాలండి, 1970 రోజులుగా బెయిల్ రాకుండా ఆమె తల్లి సావిత్రమ్మని గవర్నర్ కలిశాను మేము. ఆ సావిత్రమ్మ పరిస్థితి ఏంటి? ఆ సావిత్రమ్మ కన్నీటికి కానీ ఆమె యొక్క రోదనలకు కానీ అసలు పరిష్కారం ఉందా? గవర్నర్ని కలిసాం మేము. అవును. గవర్నర్ అంటే ఎవరు సార్? విశేష అధికారాలు కలిగిన గవర్నర్ అని చెప్తారు. రాష్ట్రానికి పెద్ద దిక్కు, ముఖ్యమంత్రి కంటే. మేము కలిసామండి, చాలా సావధానంగా విన్నారు. పరిష్కారం తెలియదు. మరి రేపు పొద్దున ఇదే ప్రభుత్వం కనుక వస్తే భద్రత పరిస్థితి ఏంటి? మీరు ప్రతిపక్ష పార్టీ నాయకుడినే ఏమీ లేని కేసులో 53 రోజులు జైల్లో పెట్టి ఉందండి. ఆ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో మరి హైదరాబాద్లో ప్రెస్ మీట్లు పెట్టి, ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టి, ఊరు వేసి ఓ పెద్ద అవినీతి అన్నారు కదా. మరి ఆయనకే భద్రత లేనప్పుడు మరి పొద్దున కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటి? సాధారణమైన మనిషి పరిస్థితి ఏంటి? మీలాంటి మీడియా వాళ్ళ పరిస్థితి ఏంటి? మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి రాష్ట్రాన్ని మార్చుకోవాలి, మార్పు తీసుకువేయాలి. కాకపోతే అంటే రాష్ట్రాన్ని మార్చుకోవాలని చెప్పే వాళ్ళమే తప్ప మార్చే వాళ్ళం మనం కాదు. ఎందుకంటే చట్టసభల ప్రక్రియ అది ప్రతిపక్ష పార్టీలు బాధ్యత తీసుకోవాలి. ఎన్నికల ప్రక్రియలో ప్రతిపక్ష పార్టీలు బాధ్యత తీసుకోవాలి, అధికార పార్టీలు కూడా అంతే తప్ప అందరం ఇళ్లలో కూర్చొని ఏదో పార్టీ పెట్టుకున్నాం కాబట్టి ఇది పడిపోద్ది, వాడు తప్పులు చేస్తున్నాడు, వాడు పాపన వాడే పోతాడు, వాడే కూలిపోతాడు, శాపనార్థాలు పెడితే, పిల్లి శాపనార్థాలు పెడితే ప్రభుత్వాలు పోవు. మన పనిని మనం చేయగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. ఏదైనా ఈ సర్వే కాదు, ఇంకా సర్వేలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు మీరు అడిగిన సర్వే ప్రకారంగా ఏంటంటే అధికార పార్టీకి దింపుడు కళ్ళపు ఆశలు కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీ కింద ఉన్న ప్రతిపక్ష పార్టీ పైకి వస్తుంది అనే ఒక సంకేతం అయితే కనిపిస్తుంది. అంటే రాష్ట్రంలో మార్పు జరగబోతుంది. ఈ సర్వేనే, ఈ రైస్ సర్వే గురించే చెప్తున్నాను, మార్పు జరగబోతుందని చెప్తున్నాను. రాష్ట్రంలో విపరీతంగా అధికార పార్టీ చేసిన తప్పులు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడం అనేది ప్రతిపక్ష పార్టీల బాధ్యత. అందులో అందరినీ కలుపుకోవాల్సిన అవసరం, కలిపి నడపాల్సిన అవసరం ఉంది.